విశాఖ బాలికల సదనం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలికలు మరోసారి గోడ దూకి ఆందోళన చేస్తున్నారు. సదనం హెల్పర్ వేధిస్తోందంటూ బాలికలు ఆందోళనకు దిగారు. తమని తల్లిదండ్రుల వద్దకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం బాలికల సదనం నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కలెక్టర్ నుంచి నివేదిక కూడా కోరడం జరిగింది. మంత్రి అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు చల్లారినట్టుగా కనిపిస్తలేదు. అక్కడ తీవ్రతరంగా కూడా విద్యార్థులు గోడ దూకి మరీ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమని తల్లిదండ్రుల వద్దకు పంపించాల్సిందే అంటూ కూడా వాళ్ళు పట్టు కూర్చున్నట్టుగా సమాచారం. పూర్తి అప్డేట్స్ ఏంటి నరేష్? సిద్ధు, నిన్న సాయంత్రం నుంచి కూడా విశాఖపట్నంలో ప్రత్యేక బాలికల సదనం వద్ద ఆందోళన వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. చూసుకోవచ్చు, ఇది ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనము. సరిగ్గా ఈ సదనం నుంచే నిన్న సాయంత్రం కూడా కొంతమంది బాలికలు గోడ దూకి గ్రిల్స్ దాటుకొని మరి కూడా వచ్చి ఆందోళన తెలియజేశారు. మరి మరొకసారి కూడా ఇప్పుడు ఈ మన ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఈ గ్రిల్స్ని దాటుకొని గోడ దూకి బయటకు వచ్చి మరి మరొకసారి బాలికలు ఆందోళన తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు మాకు లోపలిచ్చి మాకు హింసిస్తున్నారంటూ కూడా బాలికలు పూర్తిస్థాయిలో కూడా ఇంటి నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో పాటు మహిళా సమైక్య నాయకులు విమకాలు ఉన్నారు. వారితో తీసుకుంటారు. మేడం, చెప్పండి, నిన్న మనం చూసాం ఇదే సంఘటన. ఇప్పుడు మరొకసారి మీరు వచ్చిన సమయంలో కూడా గోడ దిక్కు బయటకు వచ్చి ఆందోళన చేశారు. అసలు ఈ మత్తు పదార్థాలన్న మాట ఎందుకు బయటకు వస్తుంది? వాళ్ళతో మాట్లాడారు కదా, ఏమంటున్నారు అసలు వాళ్ళు లోపల మాట్లాడిన తర్వాత లోపల స్టాఫ్ ఏమంటే వాళ్ళు మా ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగలేదు, డాక్టర్ సజెస్ట్ చేసిందే మేము ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ట్యాబ్లెట్ డాక్టర్ ఇచ్చిందైతే ఇంత దీనిగా ప్రవర్తిస్తారనేది అయితే మాకు అనుమానాస్పదంగానే ఉంది. కాకపోతే వీళ్ళు లోపల వాళ్ళు ఇప్పుడే ఇంత అల్లరి లోపల ఏం చేస్తే తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు పర్టిక్యులర్గా ఒకే ఒక ఆమె పేరు చెప్తున్నారు. సొంత పలానా కుమార్ అనేటువంటి వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, టార్చర్ పెడుతున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి చేయట్లేదు, అలానే మాకు డ్రగ్స్ కూడా ఇస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకని తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రజా సంఘాల, మహిళా విద్యార్థి యువజన సంఘాలు మేము రావడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు, మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళ పైనుంచి వాళ్ళు మానసిక పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. వాళ్ళు ఎవరిని గాయపరచడానికైనా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఏదైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని ఇక్కడ ఉంచేదానికంట హాస్పిటల్కి ఎందుకు మీరు అక్కడ తీసుకెళ్ళట్లేదు అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ అధికారులు భయపడదు, ఇక్కడ మా దగ్గర వద్దు, వీళ్ళని మేము భరించలేమని చెప్తున్నారట. ఇంతకంటే ఎక్కువ పిచ్చి అయిపోయినట్టు రకరకాల మానసిక పరిస్థితి బాగులేని వాళ్ళు అందరినీ కూడా అక్కడ చేర్చున్నాం, వీళ్ళనే ఎందుకు పంపించలేదని చెప్పేసి ఒక ప్రశ్నార్థంగా ఉంది. కాబట్టి తక్షణం వీళ్ళ పూర్తిగా బాగైనంత వరకు కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళని అక్కడ చేర్పించాలి. వీళ్ళ తాలూకా ప్రవర్తన ఆరోపణలో కూడా నిజం ఉందని అనిపిస్తుంది. రకరకాల పరిస్థితుల్లో వీళ్ళ జీవితాలు బాగుపడికే ఒక అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ చేసుకుని ఇంకొక అమ్మాయి తల్లి తన మీద హింసిస్తుందని, లేదా తండ్రి పట్టించుకోరు, కుటుంబాలు పట్టించుకోరు, రకరకాల రుగ్మతలతో బాధలతో ఈ హోంలోకి వచ్చారు. ఈ హోంలో కూడా వీళ్ళని సక్రమంగా వీళ్ళని బాగుపరిచి వీళ్ళని బయటికి పంపించాలి. ఒక మంచి పౌరురాలుగా, ఒక మంచి గృహిణిగా తీర్చిది బయటికి పంపించాలి. అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ హోంలో కూడా వాళ్ళు హింసిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా వాళ్ళు తయారయ్యారు. దీన్ని పూర్తిగా నేనేంటి ఇటు ప్రభుత్వ అధికారులు, అలాగనే కలెక్టర్ గారు, ఇలాగే ఉమెన్ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పూర్తిగా దీని మీద విచారణ జరిపించాలి. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వీళ్ళు 3 రోజుల నుంచి ఇలా చేస్తారని చెప్తుంటే ఇంతకుముందు అది ఏమీ లేదు. ఈ 3-4 రోజుల నుంచే కుమార్ ఆమె చాలా హింసిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆమె కూడా ఇప్పుడు రాలేదంటే ఇక్కడికి. ఇప్పుడు వీళ్ళతో కూడా మాట్లాడితే మేము అనుకుంటున్నాము 50% స్టాఫ్ తప్పైతే 50% అమ్మాయిలదని. అంటే వచ్చి ఇలా అడిగి గొడవ చేసి మీడియా, ప్రజా సంఘాలు అన్నీ వస్తే కానీ లోపల ఏం జరుగుతుందో కనిపెట్టలేని పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి జరగకుండా చూడాలి. అమ్మాయిలను తక్షణమే వాళ్ళకి బాగు చేయాలి. వాళ్ళ తాలూకా ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి మెరుగుపడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. వీళ్ళందరూ కూడా బాధిత బాలికలందరినీ కూడా దగ్గర పెట్టి ప్రభుత్వం చాలా సురక్షితంగా చూసుకోవాల్సిన ప్రదేశం. కానీ అలాంటి సురక్షితంగా చూసుకోవాల్సిన ప్రదేశంలోనే బాలికలకు వేధింపులు వేస్తే మరి వారు ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది? అదే చెప్తున్నాను. అంటే ఏమంటున్నారు, ఇందాక ఒక ఆయన అన్నారు ఆ కోర్టు చట్టాలు ఉన్నాయి కదా, చట్టం పని చేసుకుపోతుందని చెప్పి అంటున్నారు. ఇంకొక ఆయన ఏమంటాడంటే జడ్జి ఏంటది హైకోర్టు జడ్జి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే హైకోర్టు జడ్జి పర్మిషన్ ఇవ్వాలంటాడు అనమాట. వాళ్ళకి తీసుకెళ్ళి వైద్యం అందించడానికి హైకోర్టు జడ్జి ఎందుకు కావాలండి? పేరెంట్స్ని పిలిపి ఎందుకు మాట్లాడించట్లేదు? వాళ్ళేమో మా పేరెంట్స్తో మాట్లాడించట్లేదు, కనీసం పేరెంట్స్ని ఇక్కడ తీసుకురావట్లేదు అని అడుగుతున్నారు. కనీసం ఆ పనైనా చేయండి. పేరెంట్స్ని వాళ్ళని కూర్చోబెడితే 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ లోపల బందీలుగా లోపల ఉండేది. వాళ్ళ పరిస్థితి నిజంగానే
బాగుండదు. పిల్లినైనా లోపల కూర్చోబెట్టి తలుపులేసి బంటిసి అది పులిలా ప్రవర్తిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళను కూడా వాళ్ళ మానసిక పరిస్థితిగతులు కూడా అంచనా వేయాలి, పేరెంట్స్తో మాట్లాడించాలి, కౌన్సిలింగ్ చేయించాలి. అసలు వీళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతుంది, మానసికంగా ఎందుకు ఇంత ఈ స్థాయికి అంటే చనిపోవడానికి కానీ ఎవరినైనా గాయపరచడానికి ఎందుకు సిద్ధపడతానని చెప్పేసి కౌన్సిలింగ్ చేయాలి. పూర్తిగా వాళ్ళని ఒక మానసిక పరిస్థితి బాగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. ఒక మంచి వాతావరణం వీళ్ళకి అలవాటు చేయాలి, ఎప్పుడు దీంట్లోనే ఉంచి. కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళని కూడా ఆ సెక్యూరిటీ దేనితో బయటకు తీసి పేరెంట్స్ తీసుకురావాలి. ఆ రకమైన పరిస్థితి కల్పించినప్పుడే కొంతైనా వీళ్ళు బాగుపడతారనే ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతం అంతా బట్టి ఏఎఫ్ఐ నాయకులు కూడా ఉన్నారు. చూసారు, నిన్న కూడా ఇదే విధంగా బాలికలందరూ బయటకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా అక్కడికి వచ్చి నేరుగా చూసి పరిశీలించారు కదా, ఏమనిపిస్తుంది అసలు? పూర్తిగా కూడా లోపల వాళ్ళ సురక్షిత అనేది ఉందా వాళ్ళకి? వాస్తవానికి వీళ్ళు నేరాలు చేసేవాళ్ళు కాదు, బాధితులనే ప్రభుత్వ సంరక్షణ బాలికలు ఉండే వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలా. నిజంగా మేము 4 గళ్ళ మధ్య లేము, ఇళ్ళ దగ్గర ఉన్న వాతావరణం కల్పించి మానసిక పరి, ఎందుకంటే వీళ్ళు కనీసం 2 నుంచి 4 సంవత్సరాల నుంచి ఒకే మధ్యలో ఉండిపోయారు, ఒక 4 గోళ్ల మధ్య ఒకరి నుంచి బాధింపబడ్డారు. ఇవన్నీ తలుచుకోవడం వాళ్ళకి మానసిక రుగ్మతలతో మానసిక ఆవేదన గురవుతూ ఉన్నారు. ఈ సమయంలో అనేక గాయపరచుకోవడం కానీ గాయపరచడానికి కూడా వెనకాడబోవడం లేదు. కనుక ఖచ్చితంగా వీళ్ళని మంచి సంరక్షణ ఉంచాలి. అలాగే అయితే వీళ్ళకి అవసరమైన చికిత్స అందించాలా, అవసరం తల్లిదండ్రులను పిలిపించాలా. పౌర సమాజం కూడా దీని మీద నిజంగా వాళ్ళు మత్తు టాబ్లెట్లు అంటున్నారు. వాస్తవ పరీక్షలు ఒక ప్రజా సంఘ నాయకులను, మీడియాని, డాక్టర్, లాయర్స్ కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవాలు తెలుసుకోవాలి. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం అందించాలని చెప్పేసి వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఈరోజు ఏఐఎఫ్గా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఎస్ఎఫ్గా ఇక్కడ వచ్చాం. సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. చూసారా మీరు లోపల పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది? చైల్డ్ రైట్స్ కమిషన్ ఉదయం రావడం జరిగింది. చైర్పర్సన్గా అప్పారావు గారు, మెంబర్గా నేను రావడం జరిగింది. అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందామని వచ్చే లోపటే పిల్లలు కూడా సహకరించట్లేదు మనకి. ఎందుకంటే లోపలికి మేము వెళ్ళేటప్పటికే లోపల రానివ్వకుండా పైనుంచి పెంకులు ఇసిరేయడం, తర్వాత దండయాత్ర చేస్తున్నట్లయితే స్టాట్యుటరీ బాడీ కమిషన్ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా మరోవైపు మహిళా సమైక్య నాయకులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా పిల్లలతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలికలు బయటకు వచ్చి ఆందోళన చేయడంతో ఉధృత వాతావరణం నెలకొంది. పూర్తిగా కూడా అధికారులు దీనిపైన కూడా వెంటనే స్పందించాల్సి ఉంటుందా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్. విశాఖ బాలికల సదనంలో మత్తుమందిస్తున్నారని బయటికి తప్పించుకునే ప్రయత్నంలో 6 బాలికలు ఆరోపించారు. వెంటనే ఈ ఘటనపై మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలకు అండగా నిలబడిన దిశ చట్టంపై ఓ దిశ నీవెక్కడా అని క్యాంపెయిన్ రన్ చేసిన హోంమంత్రి ఇప్పుడు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. ఓ హోంమంత్రి నీవెక్కడా అంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహంలో బాలికలు 6 తప్పించుకునేందుకు ప్రయత్నించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. లోపల ఉన్నటువంటి సిబ్బంది కానీ వార్డెన్ కానీ తమను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ ఘటనపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఉన్నారు. మాట్లాడదాం మేడం, ఏ విధంగా చూడాలి? వారు బయటికి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో అనేక ఆరోపణలు చేశారు, మత్తుమందు ఇస్తున్నారని చెప్పి కూడా మాట్లాడారు. ఏ విధంగా చూడాలి? నిజంగా చాలా దారుణం అండి. విశాఖపట్నంలో ఉన్న ఈ ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహంలో 6 బాలికలు ఈ విధంగా బయటకు వచ్చి ఆరోపణలు చేశారు అంటే లోపల ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సరైన ఆహారం పెట్టట్లేదు, అలాగే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా మత్తు మందు ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారంటే అసలు లోపల ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ ఇంతేనా అనేసి అందరూ అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ జిల్లాలోనే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందో వెంటనే వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి సరిగ్గా ఒక రక్షణ ఇచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఆవిడేమో ఓ దిశ నీవెక్కడ అంటూ చక్కగా పనిచేస్తున్న దిశ గురించి ఆవిడ క్యాంపెయిన్ రన్ చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు, ఓ హోమ్ మినిస్టర్ గారు మీరు ఎక్కడా అనేసి. ఎందుకంటే నిన్ననే చూసాము, ఆ భీమ్లీలో 2 సంఘటనలు జరిగాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగాయి. కనీసం ఈ జిల్లాలో ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ అండగా నిలబడడం కానీ చేయలేదు. అలాగే ఇప్పుడు తీసుకుంటే ఈ జువెనైల్ హోమ్ ఎంత దారుణం అంటే ఆడపిల్లలు మత్తుమంది ఇచ్చారని బయటకు వచ్చి చెప్తూ ఉంటే కనీసం స్పందించట్లేదు.
ఏమంటే మళ్ళీ తిరిగి ఆ సూపరింటెండెంట్తోని చెప్పిస్తూ ఉన్నారు, బాధితుల మీద తప్పు నెట్టివేస్తూ వీళ్ళు చేస్తున్న తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉపయోగించట్లేదు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. దాని వలన ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తీసుకుంటే జిందాల్ లాంటి పెద్ద సంస్థ 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో వాళ్ళ మీద చేసిన హెరాస్మెంట్కి విసిగిపోయి పక్క రాష్ట్రానికి తరలిపోయిందంటే ఎంతమంది ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఆ జత్వానీ లాంటి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు, 5 స్టార్ హోటల్స్, అలాగే ఒక దుర్గగుడికి వెళ్తే పోలీసుల్ని సెక్యూరిటీ పెట్టి పంపించడం, ఇంత చేసిన వాళ్ళు బయట రాష్ట్రాలకు చెందిన ఒక మహిళ కోసం ఇన్ని చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు, మహిళలు రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే నిన్ననే రణస్థలంలో 8 సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగింది. అసలు ఇన్ని వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి స్పందన లేదు, ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పడం లేదు, ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి ఎటువంటి చర్యలు కూడా తీసుకొని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ జువెనైల్ హోమ్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆడపిల్లలకి ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంకా మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. ఇది మొత్తం మీద ప్రత్యేక బాలికల వసతి గృహంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.